ఒకప్పుడు మన భారత్కి పెను ప్రమాదంగా ఉండే నక్సలిజం ఇప్పుడు దాదాపు భూస్థాపితం అయిపోయింది. 1967 వెస్ట్ బెంగాల్లోని నక్సల్బరీ రీజియన్లో స్టార్ట్ అయిన ఈ నక్సలిజం ఇండియాలో దాదాపు 180కి పైగా జిల్లాల్లో దాని యొక్క ప్రభావం చూపించింది. ఈ ఏరియాస్నే మనం రెడ్ కారిడోర్ అంటాం. ఈ ఏరియాస్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇవేవి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కేవలం 3 డిస్ట్రిక్ట్స్ అయిన బీజాపూర్, సుక్మా అండ్ నారాయణపూర్ మాత్రమే మోస్ట్ ఎఫెక్టెడ్ రీజన్స్ గా మిగిలాయి. అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ ఏరియాస్ ఒకప్పుడు 18 ఉండేవి, ఇప్పుడు జస్ట్ 11కి తగ్గాయి. భారత ప్రభుత్వం మార్చ్ 2026 కల్లా నక్సల్ ముక్త్ భారత్ అంటే నక్సలిజం ని ఇండియా నుంచి పూర్తిగా ఇరాడికేట్ చేయాలని పెట్టుకుంది. బట్ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి? ఇది చైనీస్ మావోయిస్ట్ భావజాలం నుంచి వచ్చిన ఒక ఐడియాలజీ. ఇందులో ల్యాండ్ ఇష్యూస్, పావర్టీ, గిరిజనుల అణచివేత లాంటి ఇష్యూస్ ని మలుచుకొని సాయుధ పోరాటం అంటే ఆర్మ్డ్ రెబెలియన్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని కూల్చాలనేది వీళ్ళ టార్గెట్. కానీ భారత ప్రభుత్వం కొన్ని సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ యాక్షన్ ప్లాన్ లో లీడర్షిప్స్ ని టార్గెట్ చేస్తూ అట్ ద సేమ్ టైం టెర్రర్ ఫైనాన్సింగ్ ని స్టేట్ అండ్ సెంటర్ కోఆర్డినేషన్ ద్వారా ఆపుతారు. అలాగే సమాధాన్ ద్వారా స్మార్ట్ లీడర్షిప్ అండ్ అగ్రెసివ్ ఆపరేషన్స్ ద్వారా నక్సలిజం ని తగ్గిస్తారు. దీంతో పాటు డెవలప్మెంట్ ఫోకస్ అంటే మారుమూల గ్రామాల్లో అండ్ గిరిజన ప్రాంతాల్లో బ్యాంక్స్, స్కిల్ సెంటర్స్ అండ్ స్కూల్స్ ని బిల్డ్ చేస్తారు. అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ త్రూ నక్సలిజం ని విడిచిపెట్టి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవాలనుకునే వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పిస్తారు. మొత్తం మీద నక్సలిజం యొక్క ఇంపాక్ట్ గణనీయంగా తగ్గినప్పటికీ ఈ సక్సెస్ మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుంది. అదేంటి అంటే సుస్థిరమైన శాంతి భద్రతకి అభివృద్ధితో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం.